పల్నాడు జిల్లా పశు వైద్య శాఖ ఉప సంచాలకులు డాక్టర్ బి రామారావు వారు పాడి పశువు రైతులకు ఇచ్చిన సూచనలు మరియు జిల్లా వైద్య కార్యక్రమాలు. నమస్సమాంజలి తెలియజేసుకున్నానండి. ఈరోజు కొమరపూడి పశు వైద్యశాలలో పశు వైద్యశాల రిపేర్స్ గాను పంచాయతీ తరఫున 3 లక్షలు, అలాగే మండలం నుంచి 3 లక్షలు శాంక్షన్ చేయించి ఎమ్మెల్యే గారి దగ్గర నుండి చేయించి ఈ పనులన్నీ చేయించినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి, అలాగే గ్రామ పంచాయతీ మండల పరిషత్ వారికి ఇద్దరికి కూడాను డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమము 31 మార్చికి అయిపోయింది. ఏప్రిల్ 1 నుంచి ఏవేవైతే పశువులు మిగిలిపోయినాయో వాటికి క్రితంలో చేయని పశువులకి దోళ్ళకి అన్నిటికి కూడాను ఈ నెల 30 తారీఖు వరకు బూస్టర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పశుపోషకులందరూ, జిల్లాలో పశుపోషకులందరూ గమనించి మీ దగ్గరలో ఉన్నటువంటి మా స్టాఫ్ని అడిగి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే గవర్నమెంట్ పశువుల బీమా కార్యక్రమానికి మనకి జిల్లాకి 27 లక్షలు శాంక్షన్ చేయటం జరిగింది. అది ప్రస్తుతానికి 15 లక్షలు ఆల్రెడీ అయిపోయినాయి. రైతులు ముందుకొచ్చి వెంటనే సంబంధిత వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కానీ, తర్వాత సహాయ సంచాలకులు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి వారిని కనుక్కొని, లేదా మీ గ్రామంలో ఉన్నటువంటి పశు వైద్య సహాయకులు ఆర్ఎస్కలో ఉంటారు, వారిని సంప్రదించైనా కానీ పశు బీమాని మీ పశువులన్నింటికి కూడా చేయించుకోవాలి. క్రితంలో రైతులు 2 పశువులకి మాత్రమే గవర్నమెంట్ చేశారు. అది ఇప్పుడు 10 పశువులకి, అలాగే గొర్రెలు అయితే 100 గొర్రెలకి కూడా ఈ పశు బీమా చేయిస్తున్నారు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. అలాగే వాటర్ ప్లాంట్స్ ఒకటి, రైతులు ఎవరైతే బోరు కానీ బావు కానీ ఉంటే 10 సెంట్ల నుంచి అరెకర వరకు ఎన్ఆర్జీఎస్ కింద వాటర్ ప్లాంట్ ఒకటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బోరు కానీ బావు కానీ ఉన్న రైతులు ఎవరైనా కానీ ఈ మా అధికారిని సంప్రదించి ఆ ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే రైతులందరూ కూడాను ఎండాకాలం వచ్చింది కాబట్టి పశువులకి నీటికి ఇబ్బంది లేకుండా ఎన్ఆర్జీఎస్ వారి ద్వారా నీటి తొట్లు రైతులు అడిగిన చోట ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలో కూడా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా నీటి తొట్లు కట్టే కార్యక్రమం కూడా డిపార్ట్మెంట్ ద్వారా చేయించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశం వినియోగించుకొని ఆల్రెడీ మీరు మా అధికారులకి ఎక్కడెక్కడ కట్టించాలో మీరు ఇచ్చున్నారు. దాని ప్రకారం ప్రజాప్రతినిధులు కనుక్కొని వారి అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ అవకాశం వినియోగించుకుంటున్నా కోరుచున్నారు. పశు పోషకులకు, గొర్రెల పెంపకందారులకు, రైతులకు అందరికీ